జలాశయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి కూటమి ప్రభుత్వంలో రెండో పంటకు రైతులకు నీటిని విడుదల చేయడం జరిగిందని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద ప్రత్యేక పూజలు చేసి జలాశయం నుంచి దక్షిణ కాల్వ ద్వారా కండలేరుకు తాగునీటి అవసరాల కోసం 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లోని బట్టి నీటి విడుదలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. ఆయన వెంట జలాశయం ఎస్సీ వెంకట రమణారెడ్డి, ఈఈ శ్రీనివాస్ కుమార్, డిఈ ప్రసాద్, జేఈలు నిఖిల్, శరత్ తదితరులు ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో వాటర్ కండలేరుకు సోమశిల నుండి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 3000 క్యూసెక్లు రిలీజ్ చేశాము. ఈవినింగ్ టైం చూసుకొని దాని ప్రకారం 6000 వరకు కూడా వాటర్ రిలీజ్ చేస్తాము. మనకి ఇన్ఫ్లోస్ని బట్టి ఈరోజు 12,500 వస్తుంది మనకి ఇన్ఫ్లోస్. తర్వాత దాని ప్రకారం మనం ఏదైనా ఇంక్రీజ్ అయితే కనుక డెఫినెట్గా మనకు కండలేరు కూడా ఇంక్రీజ్ చేస్తాము. మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు క్రాప్ సెకండ్ రబీ క్రాప్కి వాటర్ ఇస్తున్నాము. అది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల మనకు 80% క్రాప్ మనకు పండిపోతుంది, హార్వెస్టింగ్ అయిపోతుంది. కాబట్టి ఆ వాటర్ కూడా మనము క్లోజ్ చేసుకొని తగ్గించుకొని దాని ప్రకారం కండలేరుకి ఇంప్రూవ్ చేసేదానికి కృషి చేస్తాము. తర్వాత మనకి ఇక్కడున్న రోప్స్కి సంబంధించి కూడా టెండర్ పిలిచాము. ఆల్రెడీ 2.42 crores స్వప్న కన్స్ట్రక్షన్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా ఈ మంత్ ఎండింగ్లో అన్ని రెడీ చేసుకున్నారు. రోప్స్ కూడా వచ్చేసినాయి. అవి కూడా మనం ఆగస్ట్ ఎండింగ్, సెప్టెంబర్ ఎండింగ్ లోపల ఈ ఫ్లడ్ సీజన్ కల్లా కంప్లీట్గా రోప్స్ కూడా చేంజ్ చేసేస్తాం. అలాగే మనకు రెగ్యులేటర్ కూడా గేట్స్ కూడా టెండర్ పిలిచాము. అది కూడా నెక్స్ట్ వీక్ టెండర్ వేరే వాళ్ళు వేస్తున్నారు. దాని ప్రకారం ఈ గేట్లు కూడా మనం రిపేర్ చేసుకొని సర్వీస్ గేట్స్ కానీ ఎమర్జెన్సీ గేట్స్ కానీ అన్ని రెడీ చేసుకుంటాం. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం రైతులకు వాటర్ ఇచ్చేదానికి కృషి చేస్తాం. నీటిని విడుదల చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడికి వస్తున్నటువంటి ఇన్ఫ్లో 12,500 ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 4,000 ఉంది. కాబట్టి డ్యామ్ ఆల్రెడీ 35 TMCల నీరు ఈరోజు సోమశిల డ్యాంలో 30 TMCల నీరు ఉంది. అందువలన అధికారులు ఆదేశాలతో ఈరోజు ఇక్కడ కండలేరుకు నీటిని విడుదల చేయాలని చెప్పి మన ఇరిగేషన్ అధికారులు ఎస్సీ గారు, ఈఏ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొత్తానికి ఈ సంవత్సరం మా ప్రభుత్వంలో 2 రికార్డులు మేము సాధించామని చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. ఒకటిది, మొట్టమొదటిది డ్యామ్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా, డ్యామ్ కట్టిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా పూర్తి ఆయకట్టుకు 2వ పంటకు నీరు అందించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ టైంలో నేను ఈ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. గత రికార్డులు పరిశీలించినట్లయితే ఆగస్టు మొదటి 2-3 తారీఖుల్లో నీళ్లు వదలడం అనేది గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఇన్ఫ్లో ఆధారంగా అధికారులు లెక్కలు వేసి ఇప్పుడు నీళ్లు వదలాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నిర్ధారించుకొని ఈరోజు ఆగస్టు 3వ తారీఖునే మనం కండలేరుకి నీళ్లు వదులుతున్నామంటే ఇది కూడా ఒక కొత్త రికార్డు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఇన్ఫ్లో కొనసాగితే రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా ఈసారి కూడా ఈ సోమేశ్వర స్వామి ఆశీస్సులతో 2వ పంటకు నీరు అందించేందుకు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ మొదటి పంటకు కానీ 2వ పంటకు కానీ నీరు ఇచ్చేటప్పుడు ఎన్నో ముఖ్యంగా 2వ పంటకు నీరు ఇచ్చేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులకు లోనైనప్పటికీ మన అధికారులు చాలా అప్రమత్తంగా ఉండి చాలా సమయస్ఫూర్తిగా ఎక్కడా కూడా ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా, ఒక్క ఎకరాకు కూడా నష్టపోకుండా రైతులకి ఈ 2వ పంటకి సకాలంలో నీరు అందిస్తున్నారంటే ఆ ఘనత ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులకు చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.